Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ఈ ఆర్ఆర్బి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన రీజనింగ్ పార్ట్ సంబంధించిన క్వశ్చన్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. మనం ప్రీవియస్ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి 1 సెప్టెంబర్ 2022 షిఫ్ట్ 1లో భాగంగా అడిగిన కొన్ని రీజనింగ్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో ఆ షిఫ్ట్లోని మిగిలిన రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కనుక ఈ సిరీస్ని రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే ఆర్ఆర్బి గ్రూప్ డిలో భాగంగా అడిగే రీజనింగ్ పార్ట్కి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, 15th క్వశ్చన్. కే, ఎల్, ఎం, ఎన్, ఓ మరియు పి అనే 6 ఇళ్ళు ఒకే కాలనీలో ఉన్నాయి. పి కేకి పశ్చిమాన 40 మీటర్ల దూరం. ఇది మనకి డైరెక్షన్ సంబంధించిన క్వశ్చన్. డైరెక్షన్ సంబంధించిన క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా సరే మనం ఈ మ్యాప్ వేసుకుంటాం కదా. పైన ఏముంటుంది? ఉత్తరము, కింద దక్షిణం, నెక్స్ట్ తూర్పు, నెక్స్ట్ ఇది పడమర. ఓకే, దీన్ని బేస్ చేసుకుని మనం రఫ్ డయాగ్రామ్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తాం. పి కేకి పశ్చిమాన అంటే కే ఇక్కడ ఉందనుకుందాం. పి దీనికి పశ్చిమ దిక్కులో అనమాట, ఈ డైరెక్షన్లో ఉంది ఆ ఇల్లు. ఎంత దూరంలో? 400 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఎం ఎల్కి తూర్పున. ఇక్కడ ఎంఓ అనే లెటర్ లేదు, ఎల్ అనే లెటర్ లేదు, కాబట్టి దీన్ని వేరుగా రాసుకున్నాం. ఇక్కడ ఎం అనేది ఎల్కి తూర్పున, అంటే ఎల్లో దీనికి తూర్పు అంటే ఇటువైపు ఉంటుంది కదా, ఇక్కడ ఎం ఉంటుంది అనమాట. ఎంత దూరంలో? 200 మీటర్స్ దూరంలో. నెక్స్ట్ ఓ కేకి ఉత్తరాన. ఇక్కడ మనకి కే అనే లెటర్ కనిపిస్తుంది, దీనికి ఉత్తరంలో అంటే పై భాగంలో ఓ ఉందన్నమాట. ఓ ఇక్కడ ఉంది. ఎంత దూరంలో? మనకి 300 మీటర్స్ దూరంలో ఉంది. నెక్స్ట్ ఎన్ ఎల్కి దక్షిణాన. ఇక్కడ ఎల్ అనే లెటర్ ఉంది, దీనికి దక్షిణ దిక్కు అంటే కింద వైపున. దీనికి దక్షిణంలో ఎవరున్నారు? ఎన్ అనే ఇల్లు ఉందన్నమాట. ఎంత దూరంలో? 150 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది అన్నమాట. నెక్స్ట్ ఎల్ కేకి దక్షిణాన. కే అనే లెటర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కాబట్టి ఫస్ట్ ఇక్కడ రాద్దాం. దీనికి దక్షిణ వైపున అంటే కింద వైపున ఇక్కడ ఎల్ ఉంది. ఎంత దూరంలో ఉంది అంటే 250 మీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసేయండి. ఇక్కడ ఎం ఉంటుంది 200 మీటర్స్ డిస్టెన్స్లో. నెక్స్ట్ కింది వైపున ఎన్ ఉంటుంది 150 మీటర్స్ డిస్టెన్స్లో అనమాట. ఇప్పుడు ఓ మరియు ఎన్ మధ్య సరళ దూరము ఎంత ఉంటుంది? ఇక్కడ ఓ ఎన్ ఎక్కడ ఉన్నాయి? ఓ ఏమో ఇక్కడ ఉంది, ఎన్ ఏమో చివరిలో ఉంది. ఈ 2 పాయింట్స్ని మనం స్కేల్తో కలిపామనుకోండి, ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది కదా. ఆ డిస్టెన్స్ ఎంత అంటాడు? ఇక్కడ 300 ఉంది, ఇక్కడ 250 ఉంది. 2 యాడ్ చేస్తే 550, దీనికి 150 యాడ్ చేస్తే 700 వస్తుంది. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 16th వన్. ఉత్తరం వైపు ముఖంగా వరుసలో కొంతమంది వ్యక్తులు కూర్చున్నారు. ఇది సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. నార్త్ డైరెక్షన్లో కొంతమంది వ్యక్తులు, ఎంతమంది అనేది ఇక్కడ ఇవ్వలేదు, కొంతమంది కూర్చున్నారట. పి క్యూకి ఎడమ వైపున కూర్చుని ఉన్నాడు. అంటే క్యూ ఇక్కడ ఉంటే తనకి ఎడమ వైపులో పి కూర్చుని ఉన్నాడు అనమాట. నెక్స్ట్ పి ఎల్కి కుడివైపు 2వ స్థానంలో కూర్చున్నాడు. అంటే పి ఎల్కి కుడివైపు ఉన్నాడు 2వ స్థానంలో. అంటే ఎల్ ఇక్కడ ఉంటే ఇది మొదటి ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్ కుడివైపున. నెక్స్ట్ జెడ్ వరుస చివరలలో ఒక దానిలో కూర్చున్నాడు. అంటే ఎండ్లో కూర్చున్నాడు. కుడివైపుని చివరి కానీ ఎడం వైపు చివరిలో కానీ ఈ జెడ్ కూర్చున్నాడు. ఏదో ఒక చివరిలో కూర్చున్నాడు, అది ఏదనేది మనకి ఇంకా తెలియదు. నెక్స్ట్ ఎస్కి కుడివైపున ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నాడు. అంటే ఎస్ కుడివైపున చివరిలో 2వ ప్లేస్లో ఉన్నాడు అన్నమాట. దీని తర్వాత ఇంకా కుడివైపున ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. నెక్స్ట్ కే డికి కుడివైపున కూర్చుని ఉన్నాడు. కే అనే పర్సన్ డికి కుడివైపున, అంటే డి ఇక్కడ ఉంటే కే ఇతని పక్కన ఇక్కడ కూర్చున్నాడు అనమాట. నెక్స్ట్ ఎల్ డికి కుడివైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. ఓకే, ఇక్కడ ఎల్ డికి కుడివైపున 2వ స్థానం, ఇది డికి కుడివైపున మొదటి స్థానము, ఇది 2వ స్థానం. అంటే ఎల్ ఇక్కడ ఉంటాడు అనమాట. అంటే ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి ఇక్కడ కే ప్లేస్ ఇది, డి ప్లేస్ ఇది అని డిసైడ్ అయిపోయింది. నెక్స్ట్ డి మరియు జెడ్ల మధ్యలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు.
అంటే డీకి జెడ్కి మధ్యలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. జెడ్ ఇక్కడికి వచ్చే అవకాశం లేదు కదా, ఎందుకంటే అక్కడ చివరిలో కూర్చున్నాడు కాబట్టి ఇటువైపునే ఉండే అవకాశం ఉంది. ఇక్కడ జెడ్ అనమాట. నెక్స్ట్ క్యూ మరియు ఎస్ల మధ్య ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. క్యూకి ఎస్కి మధ్యలో ఒక క్యూ ఇక్కడ ఉన్నాడు కదా, మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట, ఎస్. నెక్స్ట్ ఎస్ తర్వాత ఇంకొక పర్సన్ ఉన్నాడు అనమాట. వరుసలో వేరే ఎవరు కూర్చోకపోతే మొత్తం కూర్చున్న వ్యక్తులు ఎంతమంది? అయితే ఇంకెవరో కూర్చోలేదు. అయితే ఈ వరుసలో మిగిలిన పర్సన్స్ గురించి మనకు అనవసరం, ఎంతమంది వ్యక్తులు ఉన్నారో మనం అడుగుతున్నారు. ఓకే, ఖాళీ ప్లేసులతో సహా లెక్క పెడతాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అంటే ఈ వరుసలో మొత్తం ఎంతమంది ఉన్నారు అనమాట? 12 మెంబర్స్ ఉన్నారు. అది ఎక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. GMT3 అనేది ఒక నిర్దిష్ట మార్గంలో IPY 30కి సంబంధించినది, అంటే కోడింగ్ డీకోడింగ్ సంబంధించింది అనమాట. ఇక్కడ GMT3 అనే వర్డ్కి కోడ్ ఏంటంటే IPY30. నెక్స్ట్ అదే విధంగా EXP5కి కోడ్ ఏంటంటే GAU 130 అయినట్లయితే అదే లాజిక్ అనుసరించి TXN4కి కోడ్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఒకసారి వీటి మధ్య ఉన్న సంబంధాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మనం వీటి ఆల్ఫాబెట్ యొక్క కోడ్స్ రాసినట్లయితే ఇది 7 13 20, ఇది 9 16 25, ఇక్కడ +2 అనుకుందాం, ఇది +3, ఇది +5. ఇక్కడ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది 5, ఇది 24 16, ఇది 7 1 21, ఇక్కడ +2. 24కి 3 యాడ్ చేస్తే 27, అందులోంచి 26 మైనస్ చేస్తే 1, కాబట్టి ఇక్కడ +3 +5. ఓకే, ఇక్కడ మనకి లెటర్స్ ఎలా వచ్చాయో అర్థమైపోయింది కదా. దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఫస్ట్ లెటర్ ఏమో +2, సెకండ్ లెటర్ +3, అలాగే థర్డ్ లెటర్ +5. ఇప్పుడు నెంబర్ గురించి ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 3 ఉంది, ఇక్కడ 30 ఉంది. 3ని 10తో ఇంటూ చేస్తే 30 వస్తుంది అనుకుందాం, కానీ 5ని 10తో ఇంటూ చేస్తే మనకి 130 వచ్చే అవకాశం లేదు. ఇంకేం చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ 3ని క్యూబ్ చేసాం అనుకోండి 27 వస్తుంది. దానికి 3 యాడ్ చేసాం అనుకోండి, అంటే 27 + 3 30 వస్తుంది. ఇక్కడ 5ని క్యూబ్ చేసాం అనుకోండి 125, దానికి 5 యాడ్ చేస్తే 130 వస్తుంది కదా, అంటే 5 క్యూబ్ అంటే 125, 5 × 5 × 5 +5 = 130 వచ్చింది. కాబట్టి ఇందులో ఉన్న లాజిక్ అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మనం ఈజీగా గెస్ చేయొచ్చు. టీ యొక్క కోడ్ ఎంత? 20, X 24 14. ఫస్ట్ మనం +2 చేయాలి, +2, తర్వాత +3, తర్వాత +5. 20కి 2 యాడ్ చేస్తే 22, 24కి 3 యాడ్ చేస్తే 27, కానీ 27 లెటర్స్ ఉంటాయి కదా, అందులో 26 మైనస్ చేస్తే 1. నెక్స్ట్ 14కి 5 యాడ్ చేస్తే 19. ఇప్పుడు 4ని క్యూబ్ చేస్తే 64, దానికి 4 యాడ్ చేయాలి, అంటే 64 + 4 68 అనమాట. ఓకే, కాబట్టి ఇందులో మనకి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇక్కడ 68 వస్తుంది పక్కన. 20 సెకండ్ లెటర్ ఏంటి? B, ఫస్ట్ లెటర్ ఏంటి? A, 19th లెటర్ S, అండ్ 68. VAS 68 అనేది కోడ్ అవుతుంది అనమాట. VAS 68 ఎక్కడ ఉంది? మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ 28th March 2017 వాజ్ ఏ ట్యూస్డే, అంటే ఇక్కడ 28 March 2017 అనేది మనకి ట్యూస్డే అంటే మంగళవారం అయితే, February 2017 అంటే 12th February అంటే దీని ముందు వస్తుంది, అంటే వెనక డేట్ అడిగారు అనమాట. ఇక్కడ ముందు డేట్ కాకుండా 12th February 2017 మనకి ఏ రోజు వస్తుంది అడిగారు. ఓకే, ఇది మనకి వెనక్కి వెళ్ళాలి. మనం వెనక్కి వెళ్ళినప్పుడు ఒక విధంగా చేస్తాం, ముందుకు వెళ్ళినప్పుడు ఒక విధంగా చేస్తాం. కాబట్టి ఇచ్చిన దేనికి మనకి వెనక్కి వెళ్తాం కాబట్టి ఫస్ట్ ఎన్ని రోజులు గ్యాప్ ఉందో చూద్దాం.
ఇక్కడ ఫిబ్రవరి 12 అంటే ఫిబ్రవరిలో మనకి ఇది లీప్ ఇయర్ కాదు, ఎందుకంటే లాస్ట్ 2 డిజిట్స్ 4 టేబుల్లో పోవు కాబట్టి అది లీప్ ఇయర్ కాదు, నాన్ లీప్ ఇయర్ కాబట్టి 28 రోజులే ఉంటాయి. కాబట్టి 28లోంచి ఈ 12 మైనస్ చేస్తే ఇంకెంత ఉంటుంది, మనకి 16 ఉంటుంది అంతే కదా. 12 మైనస్ చేసి 16 డేస్ ఉన్నాయి. నెక్స్ట్ మార్చ్లో ఎన్ని డేస్ తీసుకున్నాం, 28 డేస్. ఓకే, యాడ్ చేస్తే ఇక్కడ ఎంత అవుతుంది, 44 డేస్ ముందుకు వెళ్తున్నాం, వెనక్కి వెళ్తున్నాం. ఓకే, ఈ డేట్ నుంచి మనం 44 డేస్ వెనక్కి వెళుతున్నాం. ఇందుకు ఎన్ని వారాలు, ఎన్ని పూర్తి వారాలు ఉన్నాయో చూద్దాం. అంటే వారాలు ఎన్ని ఉన్నాయో చేయాలంటే మనం 7తో డివైడ్ చేయాలి డేస్ని. 6 7 ఎంత అవుతుంది, 42 అవుతుంది. అంటే ఇక్కడ 2 డేస్ మిగిలాయి. 6 వారాలు పూర్తిగా ఉన్నాయి, ఒక 2 రోజులు ఎక్స్ట్రా ఉన్నాయి. ఎప్పుడైనా సరే మనం ఇక్కడ మనకి ముందుకు వెళుతున్నప్పుడు 2 డేస్ ముందుకు వెళ్తాం, అంటే మంగళవారం. దీని తర్వాత డేట్ అడిగాడు అనుకోండి, మంగళ బుధ గురువారం అయ్యేది ఆన్సర్. కానీ మనం వెనక్కి వెళుతున్నాం కదా, కాబట్టి ముందు వెనక్కి వెళ్ళాలి మనం. ఇక్కడ మంగళవారం ముందు రోజు ఏమవుతుంది, సోమవారం. సోమవారానికి ముందు రోజు ఏమవుతుంది, ఆదివారం. రివర్స్లో వెళ్తున్నాం కదా, కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట, సండే అవుతుంది, ఆదివారం. కాబట్టి 4th ఆప్షన్ మనకి కరెక్ట్ 1 అవుతుంది అనమాట. నెక్స్ట్, క్రింది అక్షరం సంఖ్య చిహ్న శ్రేణిని పరిశీలించి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ముందు ఒక అక్షరం అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఉండాలి. తర్వాత ఇక్కడ మనకి ఇంగ్లీష్లో నేర్చుకున్నప్పుడు ఈ వర్డ్స్కి అర్థం తెలియాలి. ప్రెసీడెడ్ అంటే దానికి ముందు వచ్చేది అని. నెక్స్ట్ ఫాలోడ్ అంటే తర్వాత వచ్చేది అని అర్థం అనమాట. ఓకే, ఇక్కడ మనకి ముందు ఒక అక్షరం ఉండాలి, అంటే ముందేమో ఒక ఆల్ఫాబెట్ ఉండాలి, అక్షరం ఉండాలి. తర్వాత ఒక నెంబర్ ఉండాలి, అంటే సంఖ్య ఉండాలన్నమాట. నెక్స్ట్ ఉన్న గుర్తు మధ్యలో ఏంటి, సింబల్ అంటే గుర్తు ఉండాలన్నమాట, ఇట్లా ఉండాలన్నమాట. ఓకే, మధ్యలో గుర్తు, మనం ఎన్ని గుర్తులు ఉన్నాయో అవి కౌంట్ చేయాలి. ఎలాంటి గుర్తులు, ఆ గుర్తుకు ముందేమో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఉండాలి, తర్వాత ఏమో నెంబర్ ఉండాలన్నమాట. ఫస్ట్ మనం ఏదో ఒక దాన్ని బేస్ చేసుకుని కొన్ని ఎలిమినేట్ చేద్దాం. అంటే గుర్తులు చూసుకుని దాని ముందు అక్షరం లేని వాటిని డిలీట్ చేసేద్దాం. ఇక్కడ గుర్తు ఇక్కడ ఉంది, దాని ముందు అక్షరం ఉంది, దీన్ని ఎలిమినేట్ చేయకూడదు. కానీ ఈ గుర్తుకు ముందు నెంబర్ ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు, మనకు అక్షరం ఉండాలి కాబట్టి. నెక్స్ట్ ఈ గుర్తుకు ముందు అక్షరం ఉంది. నెక్స్ట్ ఇంకెక్కడైనా ఈ గుర్తుకు ముందు నెంబర్ ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ ఈ గుర్తుకు ముందు నెంబర్ ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. దీనికి ముందు నెంబరు మనకి అక్షరం ఉండాలి కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఓకే, ఇప్పుడు తర్వాత ఏంటి, ఆ గుర్తు తర్వాత సంఖ్య ఉండాలి, నెంబర్ ఉండాలి. ఈ గుర్తు తర్వాత నెంబర్ ఉంది అంటే దీన్ని కౌంట్ చేసుకోవచ్చు. ఈ గుర్తు తర్వాత నెంబర్ ఉంది కాబట్టి దీన్ని కూడా కౌంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ గుర్తు తర్వాత నెంబర్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం కౌంట్ చేసుకోవచ్చు. ఇంకెక్కడ మనకి సింబల్స్ లేవు కదా, కాబట్టి ఇక్కడ మనకి టోటల్ ఎన్ని సింబల్స్ ఉన్నాయన్నమాట, ఇచ్చిన కండిషన్ ఫాలో అయ్యేవి 3 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 3rd ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ఈ క్రింది వాడిలో ఏ గుర్తులను పరస్పరం మార్చి ఇచ్చిన సమీకరణాన్ని సరైనదిగా మారుతుంది. అంటే ఇక్కడ సింబల్స్ ను మార్చారు అనమాట. యాక్చువల్గా ఇందులో ఉన్న 2 సింబల్స్ రీప్లేస్ చేశారు, ఇంటర్చేంజ్ చేశారు. ఒకదాని ప్లేస్లో ఇంకొక ప్లేస్లో ఉంచడం జరిగింది. దానివల్ల ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకు RHSలో 6 ఉంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే ఇప్పుడు 6 రాదు. ఆ 2 సింబల్స్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి అనమాట. ఇక్కడ మనకి డివిజన్ సింబల్ బేస్ చేసుకుని చేయొచ్చు మనం కావాలంటే. కాకపోతే మనకి డివిజన్ పక్కన ఇంటూ వస్తే ఒకసారి సెట్ కాకపోవచ్చు. ఒకసారి టెస్ట్ చేద్దాం, ఫస్ట్ దానిలో ఉన్న టెస్ట్ చేద్దాం. అంటే మైనస్ని ఇంటూని మార్చామనుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకి 6ని 9తో డివైడ్ చేయలేదు. అంటే దీనైనా మార్చాలి, లేకపోతే దీని ముందున్న నెంబర్ తీసేసి దాని ప్లేస్లో ఇంటూ అయినా పెట్టాలి, అప్పుడే మనం చేయగలుగుతాం. కాబట్టి మనం ఇంటూ వస్తుంది కాబట్టి మైనస్ ప్లేస్లోకి దీని ప్లేస్లో ఇంటూ, నెక్స్ట్ ఇంటూ ప్లేస్లో మైనస్ పెట్టి చూసాం అనుకోండి, బాడ్మాస్ రూల్ ప్రకారం దీన్ని ఎలా రాస్తాం, 3 × 6/9 ప్లస్ 6 - 2. ఓకే, డివిజన్ చేస్తున్నాం. ఇక్కడ 3 టేబుల్ 2 టైమ్స్ 3 టైమ్స్, మళ్ళీ 3 టేబుల్ 3లో 1 టైం. 2 1 ఎంత అవుతుంది, 2 + 6 - 2. ఇంకో +2 - 2 పోయింది, 6 వచ్చింది. అంటే మనం RHSని సింప్లిఫై చేస్తే 6 వచ్చింది. సారీ, LHSని సింప్లిఫై చేస్తే RHSలో ఆల్రెడీ 6 ఉంది కదా. కాబట్టి ఇక్కడ మనం ఇంటర్చేంజ్ చేయాల్సిన గుర్తులు ఏంటన్నమాట, మైనస్ అంటే ఇంటూ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది వెన్ డయాగ్రామ్ సంబంధించింది. ఇచ్చిన రేఖాచిత్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. వివిధ విభాగాలలోని సంఖ్యలు ఒక కంపెనీలో మధ్యాహ్న భోజనంలో వేర్వేరు ఆహార పదార్థాలను ఇష్టపడే వ్యక్తులను సంఖ్యను సూచిస్తుంది. అంటే లంచ్లో
వాళ్ళు ఏమేమి ఇష్టపడుతున్నారు, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ని ఇష్టపడుతున్నారు అనేది ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళు ఇక్కడ వెన్ డయాగ్రామ్లో సూచించారనమాట. దీన్ని స్టడీ చేసి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. ఎంతమంది సలాడ్లను ఇష్టపడతారు కానీ స్టూని ఇష్టపడరు? స్టూ అనేది కూడా ఒక విధమైన వంటకం అన్నమాట. ఓకే, ఇక్కడ సలాడ్స్ని ఇష్టపడే వాళ్ళు ఇంకో ఈ సర్కిల్లోకి వస్తారు, ఇందులోకి వస్తారు. వీళ్ళందరూ ఈ సలాడ్ని ఇష్టపడుతున్నారు. అఫ్ కోర్స్ దాంతోపాటు వేరే దాన్ని కూడా ఇష్టపడవచ్చు. కానీ ఇక్కడ స్టూని ఇష్టపడని వాళ్ళు, అంటే అందులో స్టూని ఇష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళు మైనస్ చేయాలి. ఈ స్టూని ఇష్టపడే వాళ్ళు ఇందులో ఉన్నారు కాబట్టి ఈ సలాడ్స్లో స్టూని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మైనస్ చేయాలి. అంటే మనం ఏది తీసుకోవాలి? ఓన్లీ ఇంకో ఈ భాగాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ భాగంలో ఉన్న నెంబర్స్ని మాత్రమే తీసుకోవాలి అన్నమాట. ఆ భాగంలో ఏమేమి నెంబర్స్ ఉన్నాయి? 29 అండ్ 12 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 41 వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, క్రింది ప్రశ్న ఇవ్వబడిన 7 3 అంకెల సంఖ్యల ఆధారంగా ఉంది. ఇక్కడ మనకి 7 3 డిజిట్ నెంబర్స్ ఇచ్చారంట ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 4 5 6. ఇక్కడ మనకి 6 అంటే 100 ప్లేస్, నెక్స్ట్ 5 అంటే ఈ 456లో 6 యూనిట్ ప్లేస్లో ఉంది, 5 టెన్స్ ప్లేస్లో ఉంది, అలాగే 4 100 ప్లేస్లో ఉన్న డిజిట్స్గా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకోవాలి మనం. ఆల్ ఆపరేషన్స్ టు బి డన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. మనం అన్ని ఆపరేషన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్లస్ చేసినా మైనస్ చేసినా ఏం చేసినా మనం లెఫ్ట్ నుంచి రైట్కి చేసుకువెళ్ళమంటున్నారు, ఎడమ నుంచి కుడికి చేసుకువెళ్ళమంటున్నారు అన్నమాట. ఓకే, ఇక్కడ మన కండిషన్ ఏంటంటే ప్రతి సంఖ్య యొక్క 10వ స్థానంలో ఉన్న అంకెకు 5 జోడించాలి. అంటే టెన్స్ ప్లేస్కి మనం 5 కలపాలి. నెక్స్ట్, ప్రతి సంఖ్య యొక్క 1వ స్థానంలో ఉన్న అంకె నుండి మనం 1 తీసేయాలి. అంటే 1's ప్లేస్ నుంచి 1 మైనస్ చేయాలి. ఈ విధంగా ఏర్పడిన రూపాంతరం చెందిన సంఖ్యా శ్రేణిలో ఏ అంకె అత్యధిక సార్లు పునరావృతం అవుతుంది? అంటే ఈ అన్ని నెంబర్స్ 3 డిజిట్ నెంబర్స్లోని మనం ఇక్కడ 100 ప్లేస్ గురించి ఏం చెప్పలేదు మనకి. ఓకే, ఓన్లీ 10's ప్లేస్ 1's ప్లేస్ గురించే, 10వ స్థానము అండ్ 1వ స్థానం గురించే చెప్పారనమాట. ప్రతి సంఖ్యలోని 10వ స్థానంలో ఉన్న అంకెకి 5 కలపాలి. 1వ స్థానంలో ఉన్న అంకె నుంచి మనం 1 మైనస్ చేయాలి. చేసిన తర్వాత మిగిలిన ఆ సంఖ్యా శ్రేణి వస్తుంది కదా, ఒకటి కొత్త సంఖ్యా శ్రేణి. అందులో ఏ డిజిట్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది, ఏ అంకె ఎక్కువ సార్లు పునరావృతమైంది అన్నాడు. ఇక్కడ మనం 100 ప్లేస్ని మార్చము. 10's ప్లేస్కి 5 యాడ్ చేస్తాం. 2 + 5 ఎంత? 7. 1's ప్లేస్ నుంచి 1 మైనస్ చేస్తే 0. ఇక్కడ 4. దీనికి 5 యాడ్ చేస్తే 9. 1 మైనస్ చేస్తే 2. 5 యాడ్ చేస్తే 7. 1 మైనస్ చేస్తే 6. 3. 5 యాడ్ చేస్తే 6. 1 మైనస్ చేస్తే 5. నెక్స్ట్ 6. 5 యాడ్ చేస్తే 7. 4. 1 6 7 2 8 0. ఓకే, ఆ కొత్తగా ఏర్పడిన శ్రేణి అవుతుంది అనమాట వరుస. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఈ అంకెలన్నింటిలోని ఎక్కువ సార్లు రిపీట్ అయిన డిజిట్ 7. ఫస్ట్ 7 అన్నాడు. 7 ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 2 3 4. 7 ఇక్కడ 4 టైమ్స్ వచ్చింది. తర్వాత 4 ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 2. 4 2 టైమ్స్ మాత్రమే వచ్చింది. నెక్స్ట్ 2 ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 2 3. 3 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 6 ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 2 3 4 5. 6 5 టైమ్స్ వచ్చింది. అంటే ఎక్కువ సార్లు వచ్చిన డిజిట్ ఏంటి అనమాట? 6. కాబట్టి మనకి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఒక ప్రకటన తరువాత నెంబర్ 1 2 అనే 2 వాదనలు ఇవ్వబడ్డాయి. ప్రకటన మరియు వాదనలను జాగ్రత్తగా చదివి ఇచ్చిన ఎంపికల నుండి తగిన సమాధానాన్ని ఎంచుకోండి. ఇక్కడ స్టేట్మెంట్ అంటే ఆర్గ్యుమెంట్స్ గురించి సంబంధించిన క్వశ్చన్ అనమాట. మనం స్టేట్మెంట్ని చదవాలి, అలాగే ఆర్గ్యుమెంట్స్ని చదివి అప్పుడు ఇచ్చిన ఆప్షన్ నుంచి సరైనది ఎన్నుకోవాలన్నమాట. ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే, షాపింగ్ కోసం పునర్వినియోగించదగిన వస్త్ర సంచులను ఉపయోగించడం వల్ల ప్లాస్టిక్ సంచులను విచక్షణారహితంగా ఉపయోగించడం వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే మనం షాపింగ్ చేసేటప్పుడు మనం క్లాత్తో తయారు చేసిన మనం బ్యాగ్స్ని ఉపయోగించినట్లయితే మనం ప్లాస్టిక్ సంచుల వల్ల కలిగే అనర్థాలని నిరోధించవచ్చు అంటున్నారు అనమాట. ఓకే,
ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ప్రభుత్వము 1 జూలై 2022 నుండి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది. ఓకే, మనకి ఆర్గ్యుమెంట్స్ లో ఏవి దీన్ని బలపరుస్తున్నాయి, సపోర్ట్ చేస్తున్నాయో చూసుకోవాలి. ఇప్పుడు దీని వల్ల నష్టం కలుగుతుంది కాబట్టి ప్రభుత్వం దాన్ని నిషేధించే అవకాశం ఉంది కాబట్టి నిషేధిస్తుంది. కాబట్టి ఇది దీన్ని సమర్థిస్తుంది. ఈ స్టేట్మెంట్ ని ఈ ఆర్గ్యుమెంట్ సమర్థిస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ చూద్దాం. వస్త్ర సంచులు పర్యావరణ అనుకూలమైనవి ఎందుకంటే అవి పునర్వినియోగించదగినవి మరియు చెత్త కుప్పల నుంచి వెళ్ళే స్క్రాప్ ఫ్యాబ్రిక్ ని తయారు చేయవచ్చును. ఓకే, అంటే ఇది కూడా మనకి కరెక్ట్ గానే ఉంది కదా. మనకి క్లాత్ బ్యాగ్స్ ఉపయోగించడం వల్ల అవి పర్యావరణానికి మనకి సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ కూడా, వాదనలు కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ని సపోర్ట్ చేస్తున్నాయి, సమర్థిస్తున్నాయి. కాబట్టి రెండు మనకి కరెక్టే. కాబట్టి బోత్ ఆర్గ్యుమెంట్స్ 1 and 2 వీకెన్ ద స్టేట్మెంట్ ఇది కాదు. బోత్ ఆర్గ్యుమెంట్స్ 1 and 2 స్ట్రెంగ్తన్ ద. ఈ రెండు కూడా మనకి స్టేట్మెంట్స్ ని, ఇచ్చిన స్టేట్మెంట్ ని బలపరుస్తున్నాయి. కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. ఈ ప్రశ్నలో క్రింది ఇవ్వబడిన పట్టిక మరియు తర్వాత వచ్చే షరతుల ప్రకారం సంఖ్యలను ఉపయోగించి అక్షరాల సమూహాన్ని కోడ్ చేస్తారు. షరతులను అనుసరించే సంకేతాల సరైన కలయిక మీ సమాధానం అవుతుంది. అంటే ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చాడు, మనం వీటి కోడ్స్ గా కింద ఉన్న నెంబర్స్ ఉపయోగించాలి. అంటే బి యొక్క కోడ్ గా 4, ఎల్ యొక్క కోడ్ గా 6 తీసుకోవాలి. అట్లా ఉపయోగించే ముందు ఇక్కడ ఉన్న కండిషన్స్ ని ఫాలో అవ్వాలన్నమాట. ఈ క్వశ్చన్ చూడడానికి పెద్దగా ఉన్న మనకి ఆన్సర్ చాలా వితిన్ సెకండ్స్ లోనే ఆన్సర్ రాబట్టవచ్చు. ఇక్కడ మనం ఈ కోడ్స్ ని ఉపయోగించి ఈ లెమన్ అనే వర్డ్ యొక్క కోడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ ని మూడింటిని ఫాలో అవ్వాలన్నమాట. మనం ఏ వర్డ్ యొక్క కోడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి? లెమన్ అనే వర్డ్ యొక్క కోడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇందులో ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఫస్ట్ మొదటి అక్షరం అచ్చు మరియు చివరిది హల్లు అయితే ఆ రెండిటికి కోడ్లను పరస్పరం మార్చుకోవాలి. అంటే అచ్చు అంటే ఓవెల్ అంటాం కదా, ఏంటవి? AEIOU, వీటిని ఓవెల్స్ అంటాం. అంటే మొదటి అక్షరం ఇచ్చిన వర్డ్ లో ఫస్ట్ లెటర్ వీటిలో ఏదైనా అయ్యి, లాస్ట్ది కాన్సనెంట్స్. అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26 లోని 5 - చేసి ఇంకో 21 ఉంటాయి కదా, అవి కాన్సనెంట్స్ అంటాం. ఉంటే అప్పుడు మనం వాటి కోడ్స్ రెండింటిని ఇంటర్చేంజ్ చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్ లో ఫస్ట్ లెటర్ ఓవెల్ కాదు కాబట్టి ఈ షరతుని మనం పాటించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ వన్. మొదటి అక్షరం హల్లు అంటే కాన్సనెంట్ అయ్యి మరియు చివరిది అచ్చు అయితే మొదటి మరియు చివరి అక్షరాలను రెండుగా కోడ్ చేసుకోవాలి. అంటే ఒకవేళ మొదటిదేమో ఓవెల్ అయ్యి కాన్సనెంట్ అయ్యి చివరి లెటర్ ఏమో ఓవెల్ అయ్యింది అనుకోండి, అంటే వీటిలో ఉన్న ఏదైనా లెటర్ అయింది అనుకోండి, అప్పుడు ఆ రెండింటి కోడ్గా మనం స్టూను ఉపయోగించాలి. కానీ ఇచ్చిన వర్డ్ లో లాస్ట్ లో మనకి ఓవెల్ లేదు, ఎన్ ఉంది, అది ఓవెల్ కాదు, కాన్సనెంట్. కాబట్టి మనం దీన్ని కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అన్నమాట. ఇంకా థర్డ్ కండిషన్. రెండవ మరియు నాలుగవ అక్షరాలు రెండు అచ్చులు అయితే నాలుగవ అక్షరంలో రెండవ అక్షరానికి కోడ్గా కోడ్ చేయాలి మరియు దీనికి విపర్యంగా కూడా. అంటే ఒకవేళ ఇచ్చిన వర్డ్ లో సెకండ్ లెటరు ఫోర్త్ లెటరు ఓవెల్స్ అయితే, అచ్చులు అయితే, అప్పుడు ఆ రెండింటి యొక్క కోడ్స్ ని ఇంటర్చేంజ్ చేయాలి. ఒకదాని కోడ్ బదులు మరొకటి వాడాలి. విపర్యంగా అంటే మనకి రివర్స్ లో, వైస్ వెర్సా అంటాం కదా, రివర్స్ లో వాడుకోవాలని అర్థం. ఇక్కడ చూడండి, సెకండ్ లెటర్ ఓవెల్, థర్డ్ లెటర్ ఫోర్త్ లెటర్ కూడా ఓవెల్. వీటిలో ఈ అండ్ ఓ ఉన్నాయి కదా, కాబట్టి మనం ఈ కండిషన్ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ఇలా అయినప్పుడు ఏం చేయమన్నారు? మనకి ఆ రెండింటి యొక్క కోడ్స్ ని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఫస్ట్ వీటి కోడ్స్ రాద్దాం, తర్వాత ఇంటర్చేంజ్ చేద్దాం. ఫస్ట్ ఎల్ యొక్క కోడ్ ఏంటి? 6. నెక్స్ట్ ఈ అంటే 7, M మీన్స్ 8, O మీన్స్ 3, N మీన్స్ 9. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని మనం ఇంటర్చేంజ్ చేయాలి. అంటే అప్పుడు ఏం కోడ్ అవుతుంది? 6, 3 ఇక్కడికి వస్తుంది, 8 ఇక్కడే ఉంటుంది, 7 ఇక్కడికి వస్తుంది, 9 ఇది కోడ్ అవుతుంది, ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది ఎక్కడ మనకి 6, 3, 8, 7, 9 సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్. ఇవ్వబడిన అక్షరాల శ్రేణిని అధ్యయనం చేసి తర్వాత వచ్చే ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఎన్ని హల్లులకు, హల్లులు అంటే ఇంతకు ముందు చెప్పిన కాన్సనెంట్స్, AEIOU మినహాయిస్తే మిగిలిన 21 లెటర్స్ ని మనం కాన్సనెంట్స్ అంటాం. హల్లులకు ముందు వెంటనే అచ్చు ఉంటుంది. అంటే మనం కాన్సనెంట్ తీసుకోవాలి, హల్లు ఉండాలి, హల్లు లెక్క పెట్టాలి.
దీనికి ముందు ఏముండాలి, ఒక అచ్చు అక్షరం ఉండాలి, అంటే వొవెల్ ఉండాలి. మరియు ఈ శ్రేణిలో ఏ హల్లు అత్యధిక సార్లు పునరావృతం అవుతుంది అంటే ఇక్కడ మనకి ఇమ్మీడియట్లీ ప్రెసిడెడ్ బై, అంటే ఇంగ్లీష్ ఒకసారి ఇంగ్లీష్ హౌ మెనీ కాన్సనెంట్స్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రెసిడెడ్ అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై, అంటే ముందు వెంటనే, ముందు వెనకాల కూడా ఏముండాలంటే అచ్చులే ఉండాలన్నమాట. దేనికి, హల్లుకి. ఓకే, అలాంటి హల్లులు ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. అలాగే నెక్స్ట్ మనకి ఎక్కువ సార్లు రిపీట్ అయిన హల్లు ఏంటి, కాన్సనెంట్ ఏంటని కూడా అంటాడు అనమాట. అంటే మనకి రెండు అచ్చుల మధ్యలో ఉండే హల్లుల్ని మాత్రమే లెక్క పెట్టాలన్నమాట. అంటే రెండు వొవెల్స్ మధ్యలో ఉండే కాన్సనెంట్, రెండు వొవెల్స్, ఇక్కడ వొవెల్స్ ఉన్నాయి, మధ్యలో కాన్సనెంట్ లేదు. అలాగే ఇక్కడ వొవెల్స్ మధ్యలో ఉన్న కాన్సనెంట్, ఇక్కడ చూడండి ఈ రెండు వొవెల్స్, కాబట్టి ఈ జెడ్ని లెక్క పెట్టాలి. నెక్స్ట్ ఈ రెండు వొవెల్స్, కాబట్టి డీని లెక్క పెట్టాలి. నెక్స్ట్ ఈ ఈ అండ్ యూలు, ఈ రెండు వొవెల్స్ మధ్యలో ఉన్న కాన్సనెంట్ ఇవి, కాబట్టి దాన్ని లెక్క పెట్టాలి. అట్లాంటివి ఇంకెక్కడా లేవు కదా అచ్చుల మధ్యలో ఉన్న హల్లులు. కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. అంటే ఈ రెండు మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఇంకా మళ్ళీ సెకండ్ క్వశ్చన్ ఏమడిగాడు, ఎక్కువ సార్లు రిపీట్ అయిన హల్లు ఏది అంటే కాన్సనెంట్ ఏది అన్నాడు. ఇక్కడేమో డి ఉంది, ఇక్కడేమో ఎల్. ఒకసారి డి ఎన్నిసార్లు వచ్చింది, ఎల్ ఎన్నిసార్లు వచ్చిందో చూద్దాం. డి ఎన్నిసార్లు వచ్చింది, 1 2 టైమ్స్ వచ్చింది. ఎల్ ఎన్ని టైమ్స్ వచ్చింది, 1 2 3 టైమ్స్ వచ్చింది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంట, 4th ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మనకి నెంబర్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. అంటే వీటి మధ్య ఏ సంబంధం ఉందో అదే విధమైన సంబంధం ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఆ రిలేషన్షిప్ ని మనం అర్థం చేసుకుని ఇక్కడ క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి 49ని ఇది స్క్వేర్ నెంబర్, రూట్ ఫైండ్ అవుట్ చేస్తే 7 వస్తుంది. 7కి 6 కలిపారు అనుకుందాం, 13 వచ్చింది. కానీ ఇది స్క్వేర్ నెంబర్ కాదు, దీనికి రూట్ లేదు కదా, కాబట్టి అది ఫాలో అవ్వలేదు. అలాగే 49 ఏ నెంబర్తో డివైడ్ చేసినా మనకి 13 వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఏ ఆపరేషన్ చేసినా ఇది వచ్చే అవకాశం లేదు. అలాంటి సమయంలో మీరు ఏం చేస్తారంటే డిజిట్స్ మధ్య సంబంధాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించండి. ఇందులో ఉన్న డిజిట్స్ ఏంటి, 4 9. ఈ రెండింటిని ప్లస్ చేసామనుకోండి మనకి ఎంత వస్తుంది, 13 వస్తుంది. అట్లాగే ఇందులో ఈ 5ని 6ని ప్లస్ చేస్తే మనకి 11 వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనం 3ని 9ని ప్లస్ చేస్తే 12 వస్తుంది. కాబట్టి క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నెంబర్ ఏంటనమాట, 12 అనమాట. అది ఎక్కడుంది, మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ మీన్స్ ఇంటూ, బి మీన్స్ ప్లస్, సి మీన్స్ మైనస్ అండ్ డి మీన్స్ డివిజన్, then what will be the value of the following? ఓకే, ఇక్కడ మనకి ఇది 102. డి అంటే ఏంటన్నాడు, డివైడెడ్ బై అన్నాడు, 17. నెక్స్ట్ బి అంటే ఏంటన్నారు, ప్లస్ అన్నాడు, 5. ఏ మీన్స్ ఇంటూ 3. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే బాట్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్ లో సింప్లిఫై చేయాలి. అంటే ఈ రెండు సింప్లిఫై చేయాలి మనం. 17 టేబుల్ 102లో 6 టైమ్స్ కట్ అవుతుంది కదా, 6 17s are 102 ప్లస్ 5 3s are 15. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 21. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ ప్రశ్నలో క్రింది ఇవ్వబడిన పట్టికను, అంటే ఇక్కడ మనకి ఇంతకు ముందు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసాక సేమ్ అదే టైప్ క్వశ్చన్. అంటే ఇక్కడ ఈ గ్రావిటీ అనే వర్డ్ యొక్క కోడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మనం ఈ టేబుల్లో ఉన్న కోడ్స్ ని ఉపయోగించుకోవాలి. అయితే అలా ఉపయోగించుకునేటప్పుడు మనం కింద ఇచ్చిన కండిషన్స్ ని ఫాలో అవ్వాలి అన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఏ వర్డ్ యొక్క కోడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి, గ్రావిటీ, GRAVITY. ఇప్పుడు అసలు కండిషన్స్ అంటే ఏంటి చూద్దాం. మొదటి అక్షరం అచ్చు, చివరిది హల్లు అయితే ఈ రెండింటికి సంకేతాలు పరస్పరం మార్చుకోవాలి. మొదటిది అచ్చు, చివరిది హల్లు. అంటే మొదటిది వొవెల్, చివరిది కాన్సనెంట్ అయితే ఆ రెండింటి యొక్క కోడ్స్ మార్చుకోవాలంటున్నాడు. ఇందులో అది లేదు కదా, ఫస్ట్ది మనకి అచ్చు కాదు, వొవెల్ కాదు కదా, కాబట్టి ఇది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మొదటి అక్షరం హల్లు, చివరి అచ్చు అయితే మొదటి మరియు చివరి అక్షరాలను రెండుగా కోడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మొదటిది ఏమో హల్లు, రెండోది ఏమో చివరిదేమో అచ్చు అయితే
ఆ రెండింటి యొక్క కోడ్ని 2గా తీసుకోవాలన్నాడు. ఇక్కడ కూడా మనకి చివరిలో మనకి హల్లు లేదు, అచ్చు లేదు కదా, ఒబెల్ లేదు, కాబట్టి దీన్ని ఫాలో అవ్వక్కర్లేదు. నెక్స్ట్ 3వ మరియు 5వ అక్షరాలు 2 అచ్చులు అయితే, 3వ 1 2 3 3 4 5 ఈ 2 అచ్చులు అయితే, 2 అచ్చులు అవ్వాలి కాబట్టి ఇది ఫాలో అవ్వాలి, మనం ఈ కండిషన్ ఫాలో అవ్వాలి. 5వ అక్షరాన్ని 3వ అక్షరానికి కోడ్ చేయాలి, మరియు దీనికి విపర్యాయంగా అంటే 5వ అక్షరం యొక్క కోడ్నేమో 3వ అక్షరం కోడ్ తీసుకోవాలి, 3వ అక్షరం యొక్క కోడ్గానేమో 5వ అక్షరం తీసుకోవాలి. అంటే ఈ రెండింటిని మనం ఇంటర్చేంజ్ చేయాలి. ఫస్ట్ వీటి కోడ్స్ రాసేటప్పుడు ఇంటర్చేంజ్ చేద్దాం. జి యొక్క కోడ్ ఎంత 5, ఆర్ 0, ఏ యొక్క కోడ్ 9, బి యొక్క కోడ్ 8, ఐ యొక్క కోడ్ 3, టి యొక్క కోడ్ 6, వై యొక్క కోడ్ 4. ఇప్పుడు మనం ఈ రెండింటిని మనం ఇంటర్చేంజ్ చేయాలి. అంటే 5 0 9 ప్లేస్లో 3 రాయాలి కదా, 3 8 3 ప్లేస్లో 9 రాయాలి, 6 4 అనమాట. ఇది ఇక్కడ మనకి ఏ ఆప్షన్లో ఉందో చూసుకుంటాం. 5 0 3 8 9 6 4 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడతో మనం 1 సెప్టెంబర్ 2022 షిఫ్ట్ 1లో అడిగిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక షిఫ్ట్లో అడిగిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ బై బై నౌ.